కీర్తనలు రచించడం జరిగింది. అలాగే మాకు ముచ్చులైనటువంటి నా యొక్క నీడలో జాడైనటువంటి ఒకసారి తుని అప్పలనాయుడు గారు, మన సూర్యనారాయణ గారు ఒకసారి రావాలి ఇక్కడికి. ఎందుకంటే వీరు నా మీద ఆర్థిక స్వామతి తక్కువ, ఎందుకంటే నేను పెద్ద ఉన్నవాడిని కాదు, ఏదో నాటకాలు ఆడుకుని రాయితో జీవించేవాళ్ళం కానీ పెద్దగా ఉంది లేదు. కానీ ఏళ్ళు నా మీద కూడా ఏమీ లేకపోయినా ఈ కార్యక్రమంలో 360 రోజులు కూడా నన్ను లేపే సాహసం చేసేది. ప్రతి నిమిషం కూడా నాకు ఫోన్ చేసి ఏంటి కార్యక్రమం అని. వారిద్దరు కూడా నాకు సహజాయులుగా ప్రతి కార్యక్రమంలోని మన ప్రభాకర్ గారు ఉన్నారు, పిఠాపురం వాస్తవ్యులు. వారు కూడా నిరంతరం వారు మాకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్లడంలో కార్యక్రమం ఏంటన్నది కాదు, ఏంటి మీరేంటి ఆర్డర్ అనే విధంలో వారు కూడా సహకరించారు. అలాగే గోపాలపట్నం మన రామభక్తుడు అయినప్పుడు తెలిసినట్టు కూడా అప్పలరాజు గారు, వారు కూడా ఇష్యూ ఏంటి చెప్పగలుగుతుంది, వాటర్ వేసేయడం ఏంటి. ఇలాగ చాలా మంది ఈ యొక్క అన్నమయ్య కళాక్షేత్రానికి ఈ జిల్లాలో అయితే చాలా చాలా గట్టిగా మనం చేయడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా